హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి హ్యాపీ సండే అందరికీ. అందరూ ఇళ్ళలోనే ఉన్నారా? ఓకే అండి. మరి నా ఛానల్లో వచ్చే మంచి మాటలను మీరు చాలా బాగా సపోర్ట్ ఇస్తాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి ఈరోజు మంచి మాట, బీ కేర్ఫుల్. జాగ్రత్త అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి. మనం ఏం చేయాలన్నా భయపడే దినాలు, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం. జాగ్రత్త లేకపోతే మరి మోసం చేసేవారి సంఖ్య, స్కామ్ చేసేవారి సంఖ్య రోజు రోజుకి అధికమైపోతుంది. కాబట్టి మనం ఫోన్లు ఎత్తే విషయంలోను, మొబైల్ వాడే విషయంలోను, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి మనం ఉండకపోతే మనకి క్షేమం అనేది ఉండదండి. మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మరి మనం జాగ్రత్త కలిగి, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చెప్పారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త అంటే మనకు చాలా కోపం వచ్చేసేది. అస్తమాను జాగ్రత్త చెప్తున్నాను. కానీ ఇప్పుడు నిజంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే మరి చాలా స్కామ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. కాబట్టి మనం వాళ్ళకి మరి గురైపోతుంటాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య జాగ్రత్త. ఎవ్వరికి కూడా ఇంచుమించు కరోనా తర్వాత ఆరోగ్యాలు సరిగ్గా ఉండట్లేదండి. మరి సరైన డాక్టర్ని మనం ఎంచుకోకపోయినా కష్టమే. జాగ్రత్తగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మెడిసిన్ కూడా జాగ్రత్తగా వాడకపోయినా కష్టం. డాక్టర్ ఉదయం చెప్పింది మధ్యాహ్నం వేయకూడదు, మధ్యాహ్నం వేయమని చెప్పింది నైటు వేయకూడదు. జాగ్రత్తగా డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ మనం ఫాలో అయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాదండి, జాగ్రత్త కలిగి మన రుచికరమైన ఆహారం కాదు, ఇంటిలో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వలన కూడా మనకు అనేకమైన అనారోగ్యాలు మనం కోరి కొని తెచ్చుకున్నాం. తినే విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే బీపీలు, షుగర్లు మనం నచ్చింది తింటామంటే కాదు. కాబట్టి ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి అంటే మరి ఇష్టం లేనప్పటికీ కూడా ఆహారపు విషయాల్లో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాదండి, ఆర్థికపరమైన జాగ్రత్త. మరి మనకి నెలకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి, ఎప్పుడు ఏ టైంలో అమౌంట్ అవసరమవుతుందో తెలియదు. ఎందుకంటే ఎవ్వరు ఇచ్చే పరిస్థితి కాదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇచ్చినా కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మనకు ఎంత ఆదాయం వస్తుంది అది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టుకోవాలండి. బహు జాగ్రత్త కలిగి మనం అమౌంట్ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే మరి ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడకపోతే చాలా కష్టం. బంధాలు తెగిపోతాయి, మనకున్న గౌరవం కూడా పోతుంది. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడిస్తే మరి మనం చాలా మాటలు పడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మాట అన్న తర్వాత దాన్ని వెనకకు తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఎంత మాత్రం నోరు జారద్దండి. మరి మాట విషయంలో కూడా బహు జాగ్రత్త కలిగి ఉందాం. అలాగే చూపు విషయంలో కూడా మరి ఎలా పడితే అలా చూపులు ఉంటే మన యొక్క మరి కీర్తి ప్రతిష్టలు, గౌరవం అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త కలిగి చూసుకుని వెళ్ళకపోతే మరి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైన జాగ్రత్త, చూపు విషయంలో కూడా ముందు చూపు కలిగి లేకపోతే కూడా చాలా కష్టమండి. అంతేకాదు ప్రయాణాల విషయంలో మరి ఎలా పడతారో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మరి మరి మనకున్న ఉన్నాయి కదా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ హెల్మెట్ పెట్టుకుంటూ మరి లెఫ్ట్ ఎటు వెళ్ళాలి అన్ని విషయాలు కూడా జాగ్రత్త కలిగి వెళ్ళినప్పుడు మనం వెళ్ళే గమ్యానికి మనం క్షేమంగా చేరుకోగలుగుతామండి. జాగ్రత్త లేకపోవడం బట్టే ఈరోజు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతోమందిని మనం కోల్పోవడం అనేది జరుగుతుందండి. మరి నడిచేవారు కూడా రోడ్డు దాటినప్పుడు కానీ బహు జాగ్రత్త కలిగి ఫోన్లు మాట్లాడుతూ రోడ్లు దాటడం వల్ల ఫోన్ మాట్లాడుతూ మరి బస్సు ఎక్కి దిగడం బట్టి, డ్రైవింగ్ చేయడం బట్టి కూడా అనేక అపాయాలు మనకు కలుగుతున్నాయండి. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు కూడా మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలండి. అంతేకాదు వంట చేసినప్పుడు కూడా స్త్రీలు జాగ్రత్తగా లేకపోబట్టి మరి వంటలు అవి పెంటలో పడేసేలాగా అయిపోతున్నాయి. ఏ పని చేసినా అండి మన ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార విషయంలో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, అన్ని విషయాలు కూడా బహు జాగ్రత్త కలిగి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం పంచుకోవాలి అనే విషయం కూడా బహు జాగ్రత్త కలిగి ఉండాలండి. అంతేకాదు బంధాలు ఏర్పరచుకున్నప్పుడు కూడా మన బంధువులు ఎవరు, మరి మన స్నేహితులు ఎవరిని ఎంచుకుంటున్నాం,
వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే కొన్ని మార్లు స్నేహితులే శత్రువులు అయిపోతారండి. కొన్ని మార్లు బంధువులే రాబంధువులు అయిపోతారు. బహు జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ప్రస్తుత దినాల్లో మనం అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అక్కడ మనకు క్షేమమా కాదా అని మనం గ్రహించుకుని వెళ్ళడం అనేది చాలా మంచిది. అంతేకాదు మన బిడ్డలను కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర వదిలిపెట్టడం మరి చాలా అపాయకరం అండి. చాలా చెడ్డ కాలం, ఎవరిని నమ్మలేని పరిస్థితులు. కాబట్టి మన పిల్లలను దయచేసి ఎవరి దగ్గర మనం వదిలిపెట్టవద్దు. మన పిల్లల్ని మన దగ్గరే మనం ఉంచుకుందాం. పిల్లల విషయంలో కూడా బహు జాగ్రత్త కలిగి దయచేసి ఉండండి. ఒకటి జరిగిన తర్వాత బాధపడడం తప్ప మరి ఏది ఉండదు. కాబట్టి పిల్లల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉందాం, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. అలాగే మరి మొబైల్ వాడే విషయంలో కూడా ఫోన్ నిజంగా అవసరమేనండి. కాకపోతే జాగ్రత్త కలిగి వాడకపోతే లింకులు టచ్ చేయడం వలన మన కష్టపడ్డ ఆదాయం అంతా కూడా రూపాయలు అయిపోతుంది. కాబట్టి లింకులు మరి వచ్చినప్పుడు కానీ ఫోన్లు కూడా ఏమెత్తాలి ఏమెత్తకూడదు మరి ఎక్కడో ఆలోచించుకుంటే ఏవో చేసినప్పుడు కూడా మనకు అనేక మరి మనం మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బహు జాగ్రత్త కలిగి మనం ఉందామండి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త, ప్రతి క్షణము మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించి నడవాలి, జాగ్రత్తగా ఆలోచించి మనం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం మనము మన కుటుంబము మరి అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతాము. ఫ్రెండ్స్, ఈ మాట మర్చిపోకండి. జాగ్రత్తగా ఉంటారు కదూ. ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పక మీ ఒపీనియన్ మరి కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి తప్పక మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మరొక మంచి మాటతో రేపు మళ్ళీ కలుద్దామండి. అందరికీ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.